హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు ఆల్రౌండర్ ఛానల్. నేను మీ శ్రీదేవి రవి. ముందుగా పొటల్స్ కర్రీ చేస్తున్నానండి ఈరోజు. ఈ పొటల్స్ కూరకి ఉల్లి ముద్ద పెడుతున్నానండి. 3 ఉల్లిపాయలు, 1 టమాటా, జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు, తెల్లుల్లి 10 రెబ్బలు, అల్లం ముక్క చిన్నది, 3 ఎండుమిరపకాయలు. మిక్సీ గిన్నెలో ఇవన్నీ వేసి గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ ఇలా రెడీ చేశాను. నేను ఇవి 1/2 కేజీ తీసుకున్నానండి. ఇలా కట్ చేశాను 6 ముక్కలుగా, అంటే పొడవుగా ఇటు 4 ముక్కలుగా కట్ చేశానండి. మొత్తం 6 ముక్కలు 1/2 కేజీ తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ వేయాలండి. అది సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఓన్లీ పసుపే వేస్తున్నానండి. మరి ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు. పోపుకి కొంచెం పసుపు ఇదైన తర్వాత ఈ ఉల్లి ముద్ద పేస్ట్ ఉంది కదండి, ఇది వేసేస్తున్నానండి. ఈ పేస్ట్ ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండి ఇలా మూత పెట్టాలండి, తుల్లుతుంది. సాల్ట్ వేయాలండి. నేను మొన్ననే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. మే 27ని. నాకు కొత్తేనండి. ఒక్కొక్కరు యూట్యూబ్, ఫేస్బుక్లో చూసి వంటల కార్యక్రమాలు చూస్తుంటానండి. వాళ్ళు చెప్పే విధానము అలా ఎంత బాగా చెప్పేది, నాకు ఇంకా నా వరకు వచ్చి చేసేసరికి నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఇంకా కొత్త కదండి నాకు కూడా యూట్యూబ్ పెట్టి, నాకు ఇంకా దేనిగా రావట్లేదు. ఇంకా కొంచెం తడబడుతూ ఉన్నాను. ఒక్కొక్కరు నాకు వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అలాగే అన్నిట్లో ఉంటాను, అన్నీ ఇంట్రెస్టే. కానీ కొన్ని దీని ద్వారా నాకు అవకాశం కుదరడం లేదు. లేకపోతే నాకు ఎక్కువ వంటలే ఇంట్రెస్ట్ అండి. వంటలన్నా, జంతువులన్నా అలాంటివన్నీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. మూగజీవాలకి ఎక్కువ ఇచ్చేయడం అన్నీ చేస్తుంటానండి. చాలా బాగా చెప్తారండి యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ వంటలు. నేను కొంచెం తడబడుతూ ఉన్నాను, ఇంకా ట్రై చేస్తున్నాను. ఇంకా మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ ఉండాలండి. ఇదిగోండి ఇలా వేగుతున్నప్పుడు ఈ కట్ చేసిన పొటల్స్ అనేది వేసుకోవాలండి. వేసుగా కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి కూర అయిపోయింది. ఆల్మోస్ట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసామండి. ఇదిగోండి పొటల్స్ కూర రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.